ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య, మద్యం తాగించి కారుతో వెనక నుంచి ఢీకొట్టించి హత్య, 66 లక్షల కోసం నలుగురితో కలిసి ప్లాన్, యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు యత్నం. ఖమ్మంలో ఘటన 5 రోజుల్లోనే కేసులు ఛేదించిన పోలీసులు. సో ఎంత దారుణానికి ఒరిగడతా ఉన్నానంటే, కట్టుకున్న భర్తని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ భార్య పక్కా ప్లాన్ ప్రకారం నలుగురిని జతేసుకొని చంపినటువంటి పరిస్థితి. ఒక్కసారి చూడండి వార్త. అంటే నిన్ననే మనం మహిళా దినోత్సవం జరుపుకున్నాం, హ్యాపీ ఉమెన్స్ డే అని శుభాకాంక్షలు చెప్పినాం. సో చాలామంది మహిళల్లో ఇటువంటి మహిళలు కూడా భర్తను చంపడం డబ్బుల కోసం చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఒకసారి చూడండి. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపించిన భార్య. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మరో నలుగురితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ఈ అమానవీయ ఘటన ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఖమ్మం నగరం గాంధీనగర్లో నివాసం ఉంటున్నటువంటి చాగంటి రవి 55, పెయింటింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య చాగంటి ప్రశాంతి 40తో పాటు భావమర్ది వరుసయ్యే దేశపోయిన శ్రీనివాస్, జోగి రాజ్ కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు ప్లాన్ ప్రకారం 66 లక్షల ఇన్సూరెన్స్ చేయించారు. ఆ డబ్బులతో పాటు రవికి చెందిన ఎర్టికా కారును కూడా అమ్ముకుందామని ప్లాన్ వేశారు. ప్రమాదంలో రవి మృతి చెందితే డబ్బులు క్లెయిమ్ చేయొచ్చని, యాక్సిడెంట్ చేసి చంపుదామని స్కెచ్ గీశారు. ముందుగానే వేసిన ప్లాన్ ప్రకారం ఈ నెల 2న రవికి కాల్ చేసి మందు తాగుదామని బయటకు తీసుకెళ్లారు. రవికి బాగా మద్యం తాగించిన తర్వాత ఇంటికి వెళ్దామని చెప్పి రూరల్ మండలం వెంకటాయపాలెం ఊరి చివరికి దించి ఆ నలుగురు ఆటోలో వెళ్ళిపోయారు. ఇక మద్యం మత్తులో ఉన్నటువంటి రవి వెంకటాయపాలెం వైపు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం వెంకటేష్కు చెందినటువంటి కారును జోగి రాజ్ కుమార్ వేగంగా నడుపుకుంటూ వచ్చి రవిని వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం నిందితులు ఏదైతే తన గంపాడు గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ స్నేహితుడు దంచినాలు సురేష్ ఇంటి వద్ద కారును పెట్టి కవర్ కప్పి వెళ్ళిపోయారు. అనంతరం జరిగిన విషయం తనకు తెలియనట్టుగా రవి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి కేసును వారం రోజుల్లో ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి ఒక కారు, ఆటో, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులను రిమాండ్కు తరలించినట్టుగా SHO ముష్కా రాజు తెలిపారు. ఎంత దారుణమైంది! 66 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భర్తను భార్య ఒక రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించిందట. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? మనమేమో ఓవైపు మహిళలు ఆకాశంలో సగం, అంతరిక్షంలో మహిళలు ఇవాళ విమానాలు నడుపుతూ ఉన్నారు, ర్యాకెట్లను నడుపుతూ ఉన్నారు, అంతరిక్షంలోకి పోతూ ఉన్నారు అని చెప్పేసి మహిళల్ని మనము ఇవాళ గౌరవిస్తూ ఉన్నాం. చాలామంది మహిళలు ఆ రకంగానే పనిచేస్తూ ఉన్నారు. సమాజంలో ఎంతో గౌరవాన్ని సంపాదించి పెడతా ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు. కానీ కొంతమంది మహిళలు ఎంత పాశవికంగా వివరిస్తూ ఉన్నారు, ఎంత దారుణంగా వివరిస్తూ ఉన్నారు అంటే ఇగో ఇక్కడ జరిగినటువంటి సంఘటనే నిదర్శనం. ఓవైపు హ్యాపీ ఉమెన్స్ డే అని జరుపుకుంటున్నటువంటి వేళ మరి కట్టుకున్న భర్తను కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నలుగురితో కుమ్మక్కై కారుతో గుద్దించి చంపి ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏమి తెలియనట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిందట. సో మహానటి సావిత్రి కాదు, మహానటి ఈమెకి ఇవ్వాలి టైటిల్. అరే ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు అంటే ఈ మధ్య కాలంలో ఇక ఈ ఇన్సూరెన్స్లు ఎక్కువైపోయినాయి. మనిషి బతుకుండగానే చంపేసే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువైపోయినాయి. ఇక ఆయన ఇన్సూరెన్స్ ఆయన వస్తాడు, నువ్వు ఉన్నప్పుడే ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండి నువ్వు కష్టపడుతున్నప్పుడే ఇంత డబ్బులు పోగేసుకుంటూ నీకేదైనా ప్రమాదం జరిగినప్పుడు నీ కుటుంబానికి ఇంత ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, వాళ్ళు జీవితాంతం హ్యాపీగా బతుకోవచ్చు అని చెప్పేసి ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్కి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఏడబడితే ఆడ ఇక వాళ్ళని రక్తం రావడం ఒకటే తక్కువ. అన్న ఈ ఇన్సూరెన్స్ తీసుకో బాగుంటుంది, అన్న ఈ పాలసీ తీసుకో బాగుంటుంది, సార్ ఈ పాలసీ తీసుకొని బాగుంటుంది, సార్ ఈ ప్యాకేజ్ తీసుకొని బాగుంటుందని ఇన్సూరెన్స్ వాళ్ళు వెంబడి మరి ఇన్సూరెన్స్లు ఇస్తూ ఉన్నారు, పాలసీలు తీసుకుంటున్నారు. సో ఈ తీసుకున్నటువంటి పాలసీలతోటి ప్రమాదాలు ఎట్లా వస్తున్నాయంటే గిట్లు వస్తున్నాయి. వీడు పాలసీ తీసుకున్నాడు సపడదాకుంటాడు అంటే ఉండడు, వీడు చెప్పుకుంటాడు ఇక చాలు రూపాయి మంచి ఉద్యోగం వచ్చింది, ఇక మంచి పాలసీ కడుతున్నా, నేను పుసుక్కున పోయినా అనుకో, ఒకవేళ పోయినా అనుకోరి 2 కోట్లు వస్తాయని చెప్తున్నాడు. ఇక ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు ఊకుంటారా?
భార్యతోటో కన్న తండ్రితోటో కన్న తల్లితోటో ఇక మీ ఓడి పోతే 2 కోట్లు వస్తాయి, ఎట్లన్నా మీ ఓన్ లేపేసి మీరు ప్రశాంతంగా బతుకునని వీళ్ళు ఉచిత సలహాలు ఇచ్చుడు. ఇక్కడ భర్తను చంపడానికి ప్రధాన కారణం అదే. ఆ భార్యకు వచ్చినటువంటి చెడు ఆలోచన ఏంటంటే, నా భర్త ఎప్పుడో ఇంకా 30-40 ఏళ్ళ తర్వాత చచ్చిపోతే ఆ 60-70 లక్షలు వస్తాయి, నా భర్తని ఇప్పుడే చంపితే ఆ పైసలు ఇప్పుడే వస్తాయి, సో సుఖంగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడో చావాల్సిన భర్తను ఇప్పుడే చంపి 66 లక్షల ఇన్సూరెన్స్ కోసం పక్కా స్కెచ్ గీసినటువంటి భార్య. ఒక్కదాంతో అయ్యేటట్టు లేదని ఒక 4గురిని సోపదియాలను వేసుకొని ఇక పక్కా ప్లాన్ ప్రకారం మందు తాగిపించి, మందు తాగిన తర్వాత కారు దించితే ఆయన నడుచుకుంటూ పోతుంటే ఏదో ఎవరు ఊహించని యాక్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. సో ఆయనకి ఇక ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం డబ్బులు రావాలి, ఆ డబ్బులు మేము క్లెయిమ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్ ఏదైతున్నదో ఆ ప్లాను విఫలమైంది. పోలీసులకు అసలు స్టోరీ తెలిసిపోయింది. సో ఇది ఎక్కడ జరిగిందంటే ఖమ్మంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికైనా ఈ ఇన్సూరెన్సులు ఈ పాలసీలు చేసుకుంటూ కొంత ఆలోచన చేయండి. మీరు భారీ పాలసీలు చేసుకొని మీ భార్య చేతుల్లోనో మీ కుటుంబ సభ్యుల చేతుల్లోనో కన్నకు బిడ్డల చేతుల్లోనో బయలైనటువంటి ప్రయత్నాలు మాత్రం చేసుకోకండి. సో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశమే సో పాలసీలకు సంబంధించినటువంటి వార్త ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.